నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశాలో బిరజాదేవి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందం నిరంతర సహనానికి ఫలితమన్న ప్రధాని మోదీ. ఈ నెల 6న ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమం తప్పక వీక్షించాలని దేశ పౌరులకు నరేంద్ర మోదీ ఆహ్వానం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. నేడు ఆద్యంతం లాభాలలో ట్రేడ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 639 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, 2072 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు బిరజాదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాసోర్లోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొని కొత్త ఆడిటోరియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి, భద్రత, సాంకేతిక అభివృద్ధి దేశ పురోగతిని వేగవంతం చేస్తాయన్నారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు ఈ రంగంలో కీలక పాత్ర పోషించాలని ద్రౌపది ముర్ము అన్నారు. माँ मान को नमस्कार प्रणाम जनाऊँ. भारतर आदि टीकाकार जगतगुरु श्रीधर स्वामी, भक्त कवि दीनबंधु दास व्यास कवि फकीर मोहन सेनापति, कविवर राधानाथ राय, उत्कल केशरी डॉक्टर हरेकृष्ण महताब, कांत कवि लक्ष्मीकांत महापात्र और जातीय कवि बांचानिधि महांती पर्यंत अनेक कवि और कर्णधार भारतर उत्तर पीढ़ी पर आदर्श प्रतिष्ठा कर. स्वाधीनता संग्राम में बालेश्वर और भद्रक महिला मानकर अंशग्रहण गुरुत्वपूर्ण थिला. सरोजिनी नायडू, जाह्नवी देवी, कोकिला देवी, सुभद्रा महताब और गोदावरी देवी संग्राम. అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందం నిరంతర సహనానికి ఫలితంగా ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు సుంకాలను విమర్శించాయని, కానీ ప్రభుత్వం ఓపికగా ఉందని, ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రపంచం క్రమం మారుతోందని, ప్రపంచ దేశాలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి కృషి చేసిన ప్రధానిని పార్లమెంట్ సభ్యులు సన్మానించారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న పరీక్షపై చర్చ ఈ నెల 6వ తేదీన ప్రసారం కానుంది. ప్రత్యేక పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రధానమంత్రి దేశ పౌరులను ఆహ్వానించారు. భారతదేశ యువతతో సంభాషించడం చాలా ఉత్తేజకరంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఒత్తిడి లేని పరీక్షల ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది ఢిల్లీలోని దేవ్ మోగ్రా, కోయంబత్తూర్, రాయపూర్, గువాహటి, లోక్ కళ్యాణ్ మార్గ్లో పరీక్షా వారియర్స్తో మాట్లాడినట్లు ప్రధానమంత్రి తెలిపారు. हर बार की तरह होंगे ढेरों सवाल फ्रॉम द यंग ब्राइट माइंड्स ऑफ इंडिया. रोजाना कौन सी एक छोटी सी हैबिट अपनानी चाहिए जिससे हम अपने सपने के नजदीक पहुंचते जाएं? हमें मोटिवेशन की जरूरत है या अनुशासन की? आत्मविश्वास बढ़ाने के लिए आप हमें क्या सलाह देना चाहेंगे? आपने अपने तनाव को कैसे हैंडल किया? जिनके मिलेंगे सारे जवाब. परीक्षा के लिए सबसे अच्छी चीज होती है लिखने की आदत डालें. आप मान के चलिए आपने जो पढ़ा है वो कहीं न कहीं तो स्टोरेज है ही है. आप अपनी जो पैटर्न है उस पर पूरा भरोसा करो. देखिए हर एक को हर चीज नहीं आती. देखिए हर एक को कुछ न कुछ तो आता ही. हमने उनका वेलकम किया, फिर उनके साथ बातचीत की तो पता ही नहीं चला कि टाइम कहाँ चला गया. परीक्षा पे चर्चा में बच्चे सिर्फ जवाब नहीं, भविष्य का भरोसा साथ ले जाते हैं. वो बहुत अटेंटिव थे. आपके मिल चाहिए तो मुझे चाय बनानी होगी.
ये आपकी हैंड राइटिंग है? यस सर। अरे वाह। तो तैयार हो जाए, आ रहा है భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం వల్ల సర్వత్రా పురోగతి కనిపిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందం వల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. चार चांद लगाने वाला ट्रेड डील माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कल रात फाइनलाइज किया गया है. मैं 140 करोड़ देशवासियों की तरफ से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का धन्यवाद करता हूं और आप सभी को बधाई देता हूं, क्योंकि ये वास्तव में भारत की अर्थव्यवस्था को, भारत के 140 करोड़ नागरिकों को, हर गरीब, किसान, मछुआरा, गांव में रहने वाला युवा, युवती, हमारी बहनें, महिलाएं, सभी के लिए ढेर सारे अवसर लाने वाले. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య సంబంధాలపై చేసిన ప్రకటనను కేంద్ర మంత్రులు స్వాగతిస్తున్నారు. ఇరు దేశాల మధ్య చోటు చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందం వికసిత్ భారత్ 2047 సంకల్పానికి కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ప్రకటనపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో భారత్, అమెరికాలు సహజ మిత్రులన్నారు. ఈ ఒప్పందం రైతులకు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యం కలిగిన కార్మికులకు కొత్త అవకాశాలు తీసుకువస్తాయన్నారు. మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తూ 2047 వికసిత్ భారత్ సంకల్పానికి ఇదో కీలక అడుగు కానుందని కేంద్ర మంత్రి జయశంకర్ ఆకాంక్షించారు. ఇటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం అగ్రరాజ్యం ప్రకటనను స్వాగతించారు. ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమని అభివర్ణించారు. ఈ ఒప్పందం ఆర్థిక సహకారాన్ని పెంచి వ్యూహాత్మక బంధాన్ని శిఖర స్థాయికి చేరుస్తుందన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు అభినందనలు తెలిపారు. ట్రంప్ ప్రకటనను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతించారు. వాణిజ్య ఒప్పందంతో సాంకేతికత, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో ఇరు దేశాల పౌరులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు మరో 3 మంత్రులు మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంలో అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి. శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. రెండవది, అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల, 2 వారాల, ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అతి సుందరమైన అమృత్ ఉద్యాన్ ప్రజల సందర్శనార్థం తెరుచుకుంది. మార్చి 31 వరకు అవకాశం కల్పించినట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఉద్యానవనంలో ప్రవేశానికి రాష్ట్రపతి భవన్కు సమీపంలో ఉండే గేట్ నెంబర్ 35 ద్వారా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఉద్యానవన నిర్వహణ నిమిత్తం అన్ని సోమవారాలు సెలవు ఉంటుంది. మార్చి 4న హోలీ సందర్భంగా సెలవు ప్రకటించారు. అమృత్ ఉద్యానవనాన్ని సందర్శించాలనుకునే వారు రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 35వ ప్రవేశం ద్వారం వద్దకు చేరుకున్నాక ఆఫ్లైన్ ద్వారా కూడా స్లాట్లను బుక్ చేసుకోవచ్చు.
తైవాన్కు చెందిన లక్స్ షేర్ కంపెనీ ప్రతినిధులు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మంగళవారం సచివాలయంలో కలిశారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, ట్రిపుల్ ప్లే విత్ వైఫై, ఓటీటీ సేవల వినియోగం, కొత్త ఉత్పత్తుల గురించి లక్స్ షేర్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ పెట్టుబడుల ద్వారా స్థానికంగా 10,000 మందికి పైగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. లక్స్ షేర్ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే తిరుపతిలోని ఎలక్ట్రానిక్ క్లస్టర్లో ఉత్పత్తి యూనిట్ను నెలకొల్పిన విషయం విదితమే. ఫిబ్రవరి 5న పల్నాడు జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కనీసం 200 మందితో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని ఆరోగ్య సమస్యలను క్రోడీకరించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. షుగరు, బీపీ వంటి జీవనశైలి జబ్బులు, బాలలు, విద్యార్థుల్లో పోషకాహార లోపాలు గుర్తించి నమోదు చేయాలన్నారు. గ్రామస్తులు ఎవరెవరు రావాలి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కమ్యూనికేషన్ వెళ్ళిందో లేదో మీరు చూసుకోవాలి. సో ensuring attendance of the functionaries and the villagers in the program is of utmost importance. Secondly, your preparation in terms of IEC material, your preparation in terms of stalls. Last time ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శివరాత్రికి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న ప్రతి రూపాయిని ప్రజలకు చేరువ చేయడమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని చైర్మన్ వి జోగేశ్వరరావు అన్నారు. ఈ రోజు నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జిల్లాలో బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై సమగ్ర వివరాలతో బుక్లెట్ తయారు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను ప్రత్యేకంగా అభినందించారు. బడ్జెట్లో ఎంత అమౌంట్ అప్పుడు శాంక్షన్ అయినాయి, ఎంత ఖర్చు అయిందనే విషయాలు కూడా చూడడం జరిగింది. మరి ఆ రోజుల్లో అయితే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా మటుకు కొంత అమౌంట్ ఇవ్వనందువల్ల కొంత శాంక్షన్ తక్కువ ఇవ్వడం, ఎంత శాంక్షన్ ఇస్తే అంత శాంక్షన్ మాత్రం నెల్లూరు జిల్లా యంత్రాంగం ఖర్చు పెట్టడం జరిగింది. మరి కొన్ని మన గౌరవ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. అంటే ఎగ్జాంపుల్గా అయితే కొన్ని స్కూల్ బిల్డింగ్లు కొంచెం ప్రమాదభరితంగా ఉన్నాయని చెప్పి సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాధించాల్సిన లక్ష్యాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాలో పురోగతిలో జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కడప జిల్లా 73.6%తో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సీనియర్ ఎనీమియా ట్రీట్మెంట్ లో మనం 100% రీచ్ అవుట్ అవుతున్నాము. హిమోగ్లోబిన్ టెస్ట్ 4 or more టైమ్స్ లో 100%. సిమిలర్లీ వాటర్ బాడీస్ రిజర్వేటెడ్ డ్రగ్స్ పై ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని విజయవాడ నార్త్ ఏసీపీ డాక్టర్ కె స్రవంతి రాయ్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లోని మహిళా పోలీసులు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర 8వ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు ప్రయాణికులకు అవగాహన కల్పించారు. అలాగే పలు రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డ్రగ్స్కు సంబంధించిన సమాచారం 112 లేదా 1972కు కాల్ చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ పై విజయవాడ వ్యాప్తంగా విద్యా సంస్థలు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. Covering all the hotspots like Pasuputota, Pizanpeta, Srinagar Colony and Matti Road. All these areas are important because there are many cases reported
of drug abuse and also incidents of ganja smoking, so that entirely all those activities have been now curbed because of intensive installation of CCTV cameras. We have almost installed 572 CC cameras, totally new and old cameras. In complete number of cameras is 572, out of which 28 cameras are. ఇప్పుడు కాసేపు విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్లతో పారిశ్రామికంగా ఎదిగేందుకు ఎంతో మంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 2022 నుంచి నేటి వరకు 13,668 ఎంఎస్ఎంఈలు, 879 కోట్ల 82 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టడంతో 48,143 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకునే యువతకు తాడేపల్లిలోని నీట్ శిక్షణ ఇస్తోంది. 6 బ్యాచ్లలో 180 మందికి శిక్షణ అందిస్తోంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం నిట్కు 7 కోట్ల 15 లక్షల రూపాయలతో ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇక జిల్లాలోని ఓడూరు గ్రామానికి చెందిన జంపన ఉషారాణి 2017లో 2 మిషన్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కింద పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ను స్థాపించారు. అనంతరం దానిని అభివృద్ధి చేసేందుకు 28 లక్షల రూపాయలు ఎంఎస్ఎంఈ రుణాన్ని పొందారు. తన యూనిట్ ద్వారా ప్రస్తుతం ఆమె ఆర్థిక స్వావలంబన సాధించడంతో పాటు మరో 7 మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. మేము 2017 సంవత్సరంలో ఈ యూనిట్ని స్థాపించాము. అంతకుముందు 1 మిషన్ 2 మిషన్లతో మేము ఓన్గా చేసుకున్నప్పటికీ మాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలనిపించి మేము ఎంఎస్ఎంఈ లోన్కి వెళ్ళి తీసుకున్నాము అండ్ లోన్ తీసుకున్నాము. దానికి అన్ని రకాలుగా అందరూ సహకరించారు. ప్రభుత్వం కానీ బ్యాంక్ ద్వారా కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అది తీసుకున్న తర్వాత స్లోగా అలా డెవలప్ చేసుకుంటూ ఇవాళ మేము హ్యాపీగానే ఉన్నాము. వర్క్ కూడా బాగానే జరుగుతుంది. మా దగ్గర ఒక 6-7 మంది మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతున్నారు. ఏదైనా సాధించాలనే తపన ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, రుణాలు అందించి వారిని మరింత ప్రోత్సహిస్తే వారు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తారంటంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అఖిల భారత బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో సేవలాల్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ సేవాలాల్ మహారాజ్ సత్యసాయిబాబా చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బంజారా మహిళలతో సంప్రదాయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజంలో మూఢనమ్మకాలు, జంతు బలులను వ్యతిరేకించి ఆయుర్వేద, ప్రకృతి వైద్యాలను ప్రోత్సహించారని తెలిపారు. నేటి పోటీ యుగంలో నైపుణ్యమే ఉన్నత స్థాయిలో నిలబడుతుంది. కానీ ఆ స్థాయి మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థులకు పాఠ్యాంశాలపై పరిజ్ఞానం ఉన్నా ప్రాక్టికల్స్ విజ్ఞానం అరుదు. ఈ అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ యోజన కార్యక్రమాన్ని అమలు చేసింది. నైపుణ్యాలు, సాధికారత ఉన్న యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా అమలవుతున్న ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సత్ఫలితాలు ఇస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉన్నత చదువులు అభ్యసించిన ఉద్యోగం సాధించాలంటే నైపుణ్యం తప్పనిసరి. కానీ ఆ స్థాయిలో సామర్థ్యాలు లేక కంపెనీల్లో కొలువు సాధించలేని గ్రామీణ యువతకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ఓ చక్కటి అవకాశంగా మారింది. గ్రాడ్యుయేషన్ చేస్తూనే కార్పొరేట్ రంగంలో వృత్తి నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది. దేశంలోని 500 అగ్ర కంపెనీలలో ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ పాలిటెక్నిక్ కళాశాలలో సిఐఐ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ యోజన విద్యార్థులకు ప్రయోజనకారిగా నిలుస్తుంది. ఎంతో మంది విద్యార్థులు
ఇక్కడ శిక్షణ పొందారు. నా డిగ్రీ అయిపోయాక పిఎంఐఎస్ కన్సల్టెన్సీ సెంటర్ గురించి తెలుసుకున్నాను. అక్కడికి వచ్చాక నాకు టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. ఇక్కడ పిఎంఐఎస్ కన్సల్టెన్సీలో 3 months అనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఆ స్కిల్స్ నేర్పించడంతో పాటు మంత్లీ స్టైఫండ్ అనేది ఇస్తారు. నాకు ఇలా టెక్ మహీంద్రాలో జాబ్తో పాటు అక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా తెలుసుకున్నాను. లాస్ట్ ఇయర్ మా కాలేజ్కి మేడం వాళ్ళు వచ్చి పిఎంఎస్ పోర్టల్ గురించి లాగిన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడే మేము దీనికి లాగిన్ అయ్యాము. ఇది ఏంటంటే ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు ఎక్కడైనా ఏ కంపెనీకి వెళ్ళినా ఎక్కడ వర్క్ చేయాలన్నా సరే ఈవెన్ మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈ పిఎంఎస్ పోర్టల్ ఏంటంటే గవర్నమెంట్ పిఎం మనకి అక్కడి నుంచి రావడం వల్ల గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ మనకి ఎక్స్పీరియన్స్ కింద హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్సుల్లోనూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. స్కిల్ హబ్ ద్వారా సరికొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోసం అన్వేషించే యువత ఇప్పుడు తమ నైపుణ్యాలతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత ఇంటర్న్షిప్లో చేరి ఉపాధి మార్గాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఇక్కడ మనకు రూరల్ ఏరియా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి 18 నుంచి 24 ఏళ్ళ లోపు పిల్లలందరినీ కూడాను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోమంటున్నాం. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన కోర్కి అంటే ఏది వాళ్ళకి ఐటీ ఇష్టమైతే ఐటీ, ఇండస్ట్రీలో వర్క్ చేస్తే ఇండస్ట్రీ, ఎలక్ట్రిక్ అయితే ఎలక్ట్రిక్, దేనికి సంబంధించిన ప్రోగ్రామ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని దాంట్లో రిజిస్టర్ చేపించి ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది కూడా వర్చువల్గా కండక్ట్ చేపించి పిఎంఐఎస్ ద్వారా వాళ్ళని ప్లేస్మెంట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతను పరిశ్రమలను అనుగుణంగా తీర్చిదిద్దడం, సాంకేతిక ఆధారిత ప్రపంచంలో స్థానం కల్పించడం పిఎం ఇంటర్న్షిప్ లక్ష్యం. హిమాచల్ ప్రదేశ్లోని సోలాంగ్ వ్యాలీ మనోహరమైన పర్యాటక ప్రదేశం. పచ్చదనానికి, సాహస కార్యకలాపాలకు, స్కీయింగ్, పారాగ్లైడింగ్ ఇంకా రోప్వే రైళ్లకు ఇక్కడ పెట్టింది పేరు. వేసవి, శీతాకాలపు సమయంలో ఇక్కడ పారాషూటింగ్, పారాగ్లైడింగ్, స్కేటింగ్ ఇంకా జోర్బింగ్ వంటి క్రీడల్లో పాల్గొనడానికి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. సోలాంగ్ వ్యాలీ లోయలో విశాలమైన పచ్చిక బయళ్లు స్కీయింగ్ ఔత్సాహికులను ఉత్సాహపరుస్తాయి. సందర్శకుల తాకిడి అధికంగా ఉండటం వల్ల ఇక్కడ జరిగే చిరు వ్యాపారస్తులకు లాభసాటిగా సాగిపోతుంది. గిరిపుత్రుల గొంతు ఎండిపోకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తుంది. ముఖ్యంగా మారుమూల గిరిజన పల్లెల్లో సంజీవినిలా పనిచేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మన్యంలోని గిరిజనుల తాగునీటి కష్టాలు ఎలా తీరాయో ఈ కథనంలో చూద్దాం. సీతంపేట మన్యంలోని ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, గిరిజనుల జీవనశైలి ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజలు అడుగు దూరంలో ఉన్న నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది. చెల్లమల్లల్లోని అపరిశుభ్ర నీటిని తలపై మోసుకురావడం వారికి నిత్యకృత్యం. అలాంటి తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. సీతంపేట మండలంలోని మొత్తం 475 గ్రామాలకు గాను ఇప్పటికే 135 గ్రామాలకు ఈ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా అందుతోంది. మరో 287 గ్రామాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన గ్రామాలకు సైతం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. కేవలం సీతంపేట మండలంలోని గిరిజన గ్రామాల కోసమే కేంద్ర ప్రభుత్వం సుమారు 25 కోట్ల 52 లక్షల రూపాయలను వెచ్చించడం విశేషం. నొయ్యి నుండి అప్పుడైతే తెచ్చేవాళ్ళం 5 కిలోమీటర్. ఇప్పుడైతే కొల్లాయి నీరు వచ్చింది. ఇంటింటికా ఒకళ్ళు ఇస్తున్నారు సార్. పర్వాలేదు, ఇప్పుడైతే బాగానున్నాము. నీరు వస్తుంది, పెట్టారు ట్యాంకి, పర్వాలేదు. అప్పటికైతే చాలా కష్టం నొయ్యి తేవడం. ఎండాకాలం అంతే ఎండిపోయింది నీరు లేక. వర్షాకాలం అయితే ఇబ్బంది, బురద అన్ని ఉండిపోయారు. ఇక్కడ కుటుంబాన్ని చూస్తే 7 కుటుంబాలు, 7 ఇల్లులు ఉన్నాయి. ఫస్ట్ అప్పుడు అయితే ఇంకా ట్యాంకి రాకముందు పొలం మధ్యలో నొయ్యి ఉంది. బురదతోను దమ్ము, అప్పుడు అందులోన బురద నీళ్ళు కలిసి ఉండేది. తాగడానికి ఇబ్బంది, బురదగా ఉండి అయినప్పుడు కూడా మంచిగా అయ్యి తర్వాత మేము 5 కిలోమీటర్ల నుంచి నొయ్యి నుంచి మేము తాగునీరు తెచ్చేవాళ్ళను. కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ సహకారంతో మంచిగానే ఇదికి ట్యాంక్ ఇచ్చారు.
సీతంపేట కుడ్డపల్లి పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామాలైన టేకుమానుగూడ, బండమానుగూడల్లోని దృశ్యాలే ఇందుకు నిదర్శనం. టేకుమానుగూడలో కేవలం 11 ఇళ్లు, బండమానుగూడలో 7 ఇళ్లు మాత్రమే ఉన్నప్పటికీ ఏ ఒక్క ఇంటిని విస్మరించకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చారు. తమ గూడెం ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం కాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా తమ ఇంటికి రావడంతో ఆ గిరిపుత్రుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. లాస్ట్ ఇయర్ మేము ఏంటంటే సమ్మర్ క్రాష్ ప్రోగ్రాంలో ఒక 35 వర్కులు గుర్తించాము. వాటికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా చర్యలు తీసుకున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక 11 ఊర్లు గుర్తించాము. అవి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాము. అలాగే సమ్మర్ క్రాష్ ప్రోగ్రాం కూడా ముందస్తు చర్యలో భాగంగా ఈ బోర్వెల్ స్పేర్ పార్ట్స్ అన్నవి కూడా ముందుగా మేము మెటీరియల్ ఇండెంట్ పెట్టుకొని ఇవి కూడా మేము ముందుగా చర్యలు తీసుకుంటాం. ఎగువ బంధమానుగూడ గ్రామానికి 8 లక్షలు గ్రాంట్ మంజూరు అయిందండి పిఎం జన్మన్ గ్రాంట్ నుంచి. అసాధ్యం అనుకున్న కొండ ప్రాంతాలకు సైతం మంచినీరు అందడం, గిరిజన మహిళల కష్టాలను తీర్చిన జలజీవన్ మిషన్ నిజంగానే మన్యంలో ఒక విప్లవంగా సాగుతోంది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల ఒకటైన పద్మశ్రీని అందుకున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కృతజ్ఞత తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఈ అవార్డు కష్టానికి దక్కిన గుర్తింపుగా ఆమె అభివర్ణించారు. ఇది కేవలం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని భారత మహిళా క్రికెట్ ఎదుగుదలకు దక్కిన గౌరవమని ఆమె స్పష్టం చేశారు. To receive Padma Shri award, and I would like to sincerely thank Government of India, Honorable President, Ministry of Sports and Selection Committee for recognizing. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జూనియర్ ఒలింపిక్స్ 2026 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి దాదాపు 6,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ 9వ ఎడిషన్ జూనియర్ ఒలింపిక్స్ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి క్రమశిక్షణ అలవర్చడమే ప్రధాన ఉద్దేశంగా పరుగు పందాలు, లాంగ్ జంప్, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ వేదికగా ఏషియన్ రైఫిల్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీలలో ఆసియాలోని అత్యుత్తమ షూటర్లు పాల్గొనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలు కేవలం పథకాల కోసమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత షూటర్ల సత్తాను తెలియజేయడానికి ఇది ఒక గొప్ప వేదికగా నిలవనుంది. 20 ఆసియా దేశాల నుంచి సుమారు 311 మంది మేటి షూటర్లు ఈ పోటీల్లో తలపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్వచ్ఛ పాలకొండ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కోట దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న కలెక్టర్ ఆలయం నుండి స్వచ్ఛత పాలకొండ పనులను ప్రారంభించారు. పట్టణమంతా పర్యటిస్తూ స్వయంగా పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో కలిగి ఉండాలని సూచించారు. స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే సాధారణంగా పైన చెత్తను తీస్తూ ఉంటాం, కానీ పాలకొండలో లెగసీగా కాలువలన్నింటిలోనూ వీధులన్నింటిలో కూడా చాలా చెత్త పేరుకొని ఉండడం అనేటువంటిది గత 2 పర్యటనల్లో గమనించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ప్రత్యేకమైనటువంటి హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి గిరిజన ప్రాంతాల్లో అత్యంత వైభవంగా హల్దా పండుగ జరుపుకుంటున్నారు. చెట్టు కొమ్మలను సన్నని బద్దలుగా కోసి కట్టలుగా కట్టి ఈ కాగడాలను తయారు చేస్తారు. ప్రతి ఇంట్లో ఉండే మగవారి సంఖ్యను బట్టి అన్ని కాగడాలను సిద్ధం చేస్తారు. వెలిగించిన ఈ కాగడాలను ఇళ్ల లోపల నుంచి కుటుంబ సభ్యులందరూ కలిసి సంప్రదాయ గీతాలు పాడుతూ వేడుక చేసుకుంటారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల బాట పడ్డాయి. అమెరికాతో ట్రేడ్ డీల్పై స్పష్టత రావడంతో ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు ఉత్సాహంగా కొనసాగాయి. ఫలితంగా సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 25,700కు చేరుకుంది. సెన్సెక్స్ ఆరంభంలోనే దాదాపు 3,600 పాయింట్ల లాభంతో 85,323 వద్ద ప్రారంభమైన ఓ దశలో 4,000 పాయింట్ల లాభంతో 85,871 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 2,072 పాయింట్ల లాభంతో 83,739 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 26,341 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 639
పాయింట్ల లాభంతో 25,727 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹90.26కి చేరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒడిశాలో బిరజాదేవి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందం నిరంతర సహనానికి ఫలితమన్న ప్రధాని మోదీ. ఈ నెల 6న ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమం తప్పక వీక్షించాలని దేశ పౌరులకు నరేంద్ర మోదీ ఆహ్వానం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. నేడు ఆద్యంతం లాభాలలో ట్రేడ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 639 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, 2072 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.